శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 111వ సర్గమునందు శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని నిహతును గావించుట, సుగ్రీవాదులు శ్రీరాముని ప్రశంసించుట గురించి వివరింపబడినది. అంతటా ఇంద్రుని రథసారథి అయిన మాతలి, రఘువీర, ఏమియూ ఎరగని వాని వలె నీవు అతన్ని ఇట్లు అనుసరించుచుండివేలా? ప్రభు, ఇతన్ని చంపుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగింపుము. మానవుని చేతిలోనే ఇతడు అశ్వులను కోల్పోవును అని దేవతలు చెప్పిన సమయము నేడు ఆసన్నమైనది అని శ్రీరామునకు బ్రహ్మాస్త్ర విషయమును జప్తికి తెచ్చెను. మాతలి పలుకులు విన్నంతనే శ్రీరామునకు బ్రహ్మాస్త్ర విషయము స్ఫురణకు వచ్చెను. వెంటనే ఆ వీరుడు బుసలు కొట్టుచున్న మహాసర్పము వలె వెలుగులను చిమ్ముచున్న ఒక బాణమును చేబూనెను. ఈ దివ్యాస్త్రమును మొట్టమొదట పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరామునికి సమర్పించెను. ఈ బ్రహ్మాస్త్రము రణమునందు మిక్కిలి శక్తివంతమైనది, అమోఘమైనది. మిగుల తేజస్సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఇంద్రార్థమై దీనిని నిర్మించెను. పిమ్మట ఆ బ్రహ్మ ముల్లోకములను జయింపగోరిన దేవేంద్రునకు దీనిని ప్రసాదించెను. బ్రహ్మాస్త్రము యొక్క రెక్కలయందు వాయుదేవుడు, పదునునందు అగ్ని, సూర్యుడు, అధిదేవతలు. ఆకాశము వలె ఇది విశాలమైనది, ఎక్కడికైనను చొచ్చుకొని పోవును. బరువునందు మేరు మందరగిరులతో తుల్యమైనది. బంగారంతో అలంకృతమై బలమైన రెక్కలు గల ఈ అస్త్రము ఉజ్వల కాంతులతో తేజరిల్లుచుండెను. సకల భూతముల తేజస్సారమై ఇది నిర్మితమైనది. సూర్యకాంతులతో విలసిల్లునది. పొగలతో కూడిన ప్రళయకాలాగ్ని వలె భయంకరమైనది. మహాసర్పము వలె మెరీచుండునది. అతి వేగముగా శత్రువుల యొక్క గజాశ్వ సమూహములను ఛేదించునది. అరివీరుల పురద్వారములను, పరిగెలను, పర్వతములను ముక్కలు ముక్కలుగా చేయునది. వివిధ శత్రువుల యొక్క రక్తములతో తడిసినది. మేధస్సుచే కూడియున్నది. మిగుల దారుణమైనది. వజ్రము వలె దృఢమైనది. దాని వేగము వలన కలిగిడి ధ్వని భయంకరము. కపట యుద్ధమును ఛేదించున్నది. అందరినీ భీతిల్లు చేయనంత భయంకరమైనది. అది సాగిపోవున్నప్పుడు ఏర్పడు ధ్వని పాము బుస్సులను తలిపింపచేయును. రాబందులకును, గ్రద్దలకును, ఇతర క్రూర పక్షులకును, నక్కల గుంపులకును, రాక్షసులకును నిత్యము మాంసాహారమును గూర్చున్నది. యముని రూపము వలె దీని రూపము మిక్కిలి భయావహము. వానరోత్తములకు ఇది ఆనందమును కూర్చుచు, రాక్షసులకు వినాశనకారి. గరుత్మంతుని రెక్కల వలె చిత్రవిచిత్రములైన బలముకు పుంకములు కలిగి వేగముగా సాగిపోవునది. లోకముల్లో గల స్థరముల్లో శ్రేష్టమైనది. ఇష్వాకు వంశజులకు శత్రుభీతిని పోగొట్టునది. శత్రువుల యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునట్టిది. దీనిని ప్రయోగించు వారికి సంతోషమును కలిగించినది. ఇట్టి బ్రహ్మాస్త్రమును రఘురాముడు సంతోషముతో గ్రహించెను. మహాబలపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వేదమంత్రములతో విక్షిప్తముగా అభిమంత్రించి ఆ బ్రహ్మాస్త్రమును ధనుస్సునందు ఎక్కుపెట్టెను. రఘువరుడు ఆ బ్రహ్మాస్త్రమును సంధించినంతనే సమస్త ప్రాణులను భీతిల్లినవి. భూమండలము కంపించెను. పిమ్మట ఆ రఘువరుడు మిగుల క్రుద్ధుడై గట్టి పూనిక వహించి ధనుస్సును ఆకర్ణాంతము లాగి ఆయువు పట్టులను ఛేదించడి ఆ అస్త్రమును రావణునిపై ప్రయోగించెను. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వలె దృఢమైనదియు
యముని వలె నివారింపరానిదియు అగు ఆ శరము రావణుని వక్షస్థలమున నాటుకొనెను. ప్రాణాంతకమైన ఆ అస్త్రము అతి వేగముగా వెళ్ళి దురాత్ముడైన రావణుని హృదయమును చీల్చివేసెను. శత్రువును తుడుమాడుట్లో తిరుగులేని ఆ అస్త్రము రావణుని ప్రాణములను హరించి రక్తసిక్తమై మరుక్షణమే భూమిలోనికి ప్రవేశించెను. రావణుని హతమార్చిన పిమ్మట ఆ శరము రక్తముతో తడిసి ఎర్రని కాంతులతో విరసిల్లుచు కర్తవ్యమును ముగించుకొనిన వినమ్ర సేవకుని వలె తిరిగి శ్రీరాముని తూరీనమున చేరెను. ప్రాణమును రక్షించుకొను ప్రయత్నము నుండి విరమించుకున్న రావణుని యొక్క హస్తమునందున్న బాణసహితమైన కార్ముకము అతని ప్రాణములతో పాటు నేలపాలాయెను. మహాబలశాలియు మిగుల తేజస్వి అయిన రాక్షసరాజు అశ్వులను కోల్పోయి వజ్రాయుధము యొక్క దెబ్బకు హతుడైన వృత్తాసురుని వలె రథము నుండి రణభూమి యందు పడిపోయెను. గతాశువై రణరంగమున పడి ఉన్న తమ ప్రభువును చూచి రాక్షస యోధుల్లో చావగా మిగిలిన వారు దిక్కులేని వారై మిగుల భయపడుచు ఎటువారటు పారిపోయిరి. వృక్షంలో ఆయుధములుగా గల వానరులు గర్జించుచు ఆ పారిపోవచున్న రాక్షసులపై విజృంభించిరి. దశగ్రీవుని మృతిని శ్రీరాముని విజయమును చూచి వానరులు ఎంతయూ హర్షముతో పొంగిపోయిరి. పిమ్మట వారి దెబ్బలకు తాళలేక రాక్షసులు నిరాశ్రయులై భీతిల్లుచు దైన్యముతో కన్నీరు గార్చుచు లంకాభిముఖులై పరుగులు తీసిరి. మిగుల సంతోషముతోనున్న వానరులు తమ ముఖకాంతులతో జయోత్సాహములు పెళ్ళుబుకుచుండగా రావణుని వధించి విజయలక్ష్మిని వరించిన శ్రీరామునకు కోలాహలధ్వనులతో జయజయలు పలికిరి. దేవతల దుందుబులు అంతరిక్షమున వీణులు విందు గావించుచూ మ్రోగినవి. సువాసనలతో కూడిన వాయువులు హాయిని గొలుపుచూ వీచినవి. భూతలంనున్న రావణుని రథముపై అంతరిక్షము నుండి పువ్వులను వెదజల్లుచు దుర్లభమైన మనోహరమైన పుష్పవృష్టి కురిసినది. గగనమునందును శ్రీరాముని స్తుతించుచు దేవతలు మహాత్ములు పలికిన బలి బలి అను ప్రశంసావచనములు వినబడినవి. సమస్త లోకములకును కంటకప్రాయుడైన దుర్మార్గుడగు రావణుడు నిహతుడు కాగా దేవతల్లోనూ శారణాది దివ్యజాతుల వారిల్లోనూ హర్షోల్లాసములు పెళ్ళుబుకినవి. సంతోషముతోనున్న శ్రీరాముడు ఆ రాక్షసరాజును హతమార్చుట ద్వారా వానరరాజైన సుగ్రీవుని, మహాబలశాలి యువరాజు అయిన అంగదుని సఫల మనోరథులను గావించెను. అనంతరము దేవతలు ప్రశాంతతను పొందిరి. దిక్కులన్నీను ప్రసన్నములాయెను. ఆకాశము స్వచ్ఛముగా విరాజిల్లుచుండెను. భూకంపము ఆగిపోయెను. సహజవాయువులు మనోహరముగా వీచెను. సూర్యుడు స్థిరముగా కాంతులను ప్రసరింపచేయుచుండెను. పిమ్మట సుగ్రీవుడు, విభీషణుడు మున్నగు వారు లక్ష్మణునితో తమ మిత్రులతో అనుచరులతో గూడిన వారే విజయప్రాప్తికి సంతోషించుచు సర్వమనోభిరాముడైన శ్రీరాముని ఆ రణభూమి యందు విద్యుక్తముగా పూజించిరి, ప్రశంసించిరి. శత్రువైన రావణుని పరిమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చిన పిమ్మట మహాతేజస్వియగు శ్రీరాముడు దేవగణములతో ఇంద్రుని వలె స్వజనులతో బలములతో పరివృత్తుడయ్యెను.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 111వ సర్గము సమాప్తం.